ఈ 2026లో మీరు చాలా హ్యాపీగా ఉండాలంటే ఈ 5 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎవ్వరు ఏదన్నా కానీ చాలా లైట్‌గా తీసుకోండి. వాళ్ళదన్నారు, వీళ్ళదన్నారు అనుకుంటూ అన్నీ మనసులో పెట్టుకొని అస్సలు బాధపడకండి. చాలా లైట్‌గా తీసుకొని వదిలేయండి. నేను వాళ్ళకది చేశాను, నాకు రిటర్న్‌గా ఇది చేయలేదే అంటూ ఎక్స్‌పెక్టేషన్స్ అసలే పెట్టుకోకండి. ఇక నెంబర్ 2, ఉన్న దాంట్లో తృప్తి పడటం అలవాటు చేసుకోండి. హెచ్చులకు పోయి అప్పులు చేసి తిప్పలు పడకండి. ఇక నెంబర్ 3, ఎంత కష్టమైనా సరే మీకు నచ్చిన పనే చేయండి. అది కెరీర్ అయినా, జాబ్ అయినా, చివరికి మీ మ్యారేజ్ అయినా సరే మీకు నచ్చితేనే చేయండి. లేకపోతే నిర్మోహమాటంగా నో అని చెప్పండి. ఎందుకంటే నచ్చిన పని చేస్తేనే మనకు అందులో కాన్ఫిడెంట్ ఉంటుంది, సక్సెస్ అవ్వగలం. ఇక నెంబర్ 4, మీకేదైనా మంచి చేయాలనిపిస్తే పక్క వాళ్ళకి చేయండి. కానీ తిరిగి ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. అప్పుడే అది మంచి పనవుతుంది. ఇక నెంబర్ 5, ఎదుటి వారికి ద్రోహం చేస్తేనే నాకు మంచి జరుగుతుందనే సందర్భం ఎదురైతే ఆ పనిని అస్సలు చేయకండి. ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేయకండి. ఎదుటి వారి చేతుల్లో ఎప్పుడూ మీరు మోసపోకండి. అప్పుడే మీరు చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు 2026 నుంచి అయినా చాలా హ్యాపీగా ఉండండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో విషయం అండి, మనకి మార్చి నుంచే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈలోపు మనం ట్రైనింగ్ అవుదాం. ఎలా హ్యాపీగా ఉండాలి అని. అన్ని రూల్స్ బక్కట్ బందీగా రెడీగా పెట్టుకుందాం. ఓకేనా?